గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందు గోంగూరని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఆయిల్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఉప్పు, చింతపండు కూడా వేసుకోవాలి. సో పులుపు ఉంటే అవసరం లేదు, లేకపోతే చిన్నది వేసుకుంటే బాగుంటుంది. ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోల్ కానీ మిక్సీ కానీ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. దంచిన తర్వాత మనం ఉడకపెట్టిన పచ్చిమిర్చి ఏదైతే ఉంటుందో అది కూడా వేసుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని అది కూడా బాగా పేస్ట్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. అదే ఒకళ్ళు మిక్సీలో వేసుకుంటే నేను చూపించినవన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని పేస్ట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టిన గోంగూర కూడా వేసుకొని ఒక్కసారి జస్ట్ తిప్పుకుంటే సరిపోద్ది. ఉల్లిపాయను తీసుకొని అది కూడా కచ్చాపచ్చాగా దంచుకొని ఆ పేస్ట్లో వేయాలి. సో ఇది వేసిన తర్వాత పోపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది వేగిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం నూరు పెట్టుకున్న పచ్చడి ఉంటుందో అది కూడా అందులో వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. సో ఇలా మగ్గనిచ్చుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.